పోరాడితే పోయేదేం లేదు, ఈ బానిస సంఖ్యలు తప్ప. రా, నీ కోసం నేనొస్తున్నా. ప్రజల బతుకులను చిదిమేస్తూ అభివృద్ధి చేసే సామ్రాజ్యవాద పెత్తందారి కంపెనీలు నాకొద్దు. పేదవాళ్ళ కడుపులను కొట్టే విధానాలకు నేను వ్యతిరేకం వ్యతిరేకం వ్యతిరేకం. అమ్మో, ఇంత గట్టిగా మాట్లాడతాడు కదా పవనాల్ సారు. నేను అప్పుడే అనుకున్నా ఎన్నడో ఒకనాడు ఇదే అవుతుందని. కానీ పోయిన తాప అట్లయిందేంది? సార్ వాళ్ళని పిలిచిండ్రా లేకపోతే వాళ్ళే సార్తానికి వచ్చిండ్రా? ఈ వార్త చూడండి, మీకే అర్థమవుతుంది. సినిమాల అత్తగారింటికి దారి దేవులాడుకున్న పవనన్న రాజకీయాలల్లా పొత్తుకు పార్టేది దేవులాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎన్నల్లేంది ఎర్రన్నలతోని మీటింగ్ పెట్టిండు. ఆంధ్ర కంకి కొడవలి రామకృష్ణన్నతోని పొంటెల కమానం ముచ్చడబెట్టి సిపిఎం వాళ్ళతో కూడా కూర్చొని దీన్ని ఎంతవరకు మేము ముందుకు తీసుకెళ్ళగలం, ఎలా పని చేయాలని చెప్పి ఇంకా ఒక ప్రణాళిక అనుకొని దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇక కామ్రేళ్లతో కలిసి జంగు లేపుతాడట కాటమరాయుడు. ప్రత్యేక హోదా ఫైటింగ్ ని ఢిల్లీకి పట్టుకుపోతాడట. కావచ్చు కూడా మరి, ఎందుకంటే పవన్ అన్నకు ఎర్ర జెండా అంటే మస్తు ఇష్టం. జనసేన జెండాల జర్ర అంత ఎరుపుంటది, గబ్బర్ సింగ్ మెడల ఎర్ర తువాలుంటది. కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివే ఇట్లా తయారైనా అంటాడు. ఇవన్నీ చూస్తే కామ్రేళ్లతో కలిసి ధర్నాలు చేస్తే కేక ఉట్టియచ్చు అనుకుంటుండేమో. ప్రత్యేక హోదాకు మంగళం బాన్నాక ఎంకన్నా చంద్రన్నలతోని సోపతి తగ్గింది. జగనన్నతోని కలిసే పరిస్థితి లేదు. గందుకే ఒక చేతిల జనసేన జెండా, ఇంకో చేతిల ఎర్ర జెండా పట్టుకుంటాడేమో. కానీ పవన్ ఫ్యాన్స్ కి కొంచెం తిక్కుంటది, దానికో లెక్కుంటది. ఎర్ర జెండాలు పట్టుకొని ధర్నాలు చేయాలి, ర్యాలీలు తీయాలి, ఎర్ర జెండా ఎన్నియాలో అని పాటలు పాడాలి. పాడతారా మరి? పవన్ అన్నతోని కలిసినాకనన్నా ఎర్ర జెండా మెరుస్తుందా మరి?